మీ ఖమ్మంలో 4వ తారీఖు ఇదే రౌండ్ టేబుల్ పెట్టినాం. తల్లిదండ్రుల నుండి కొంతమందిని పిలిచినాము. వాళ్ళు ఒకరు ఏమన్నారంటే, మేము ఇన్ని రోజులు ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తుంది కాబట్టి మా బిడ్డల్ని ఇంజనీరింగ్ చదివించాలనుకున్నాము. ఇక ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాదు అనుకున్న తర్వాత మేము 3 లక్షలు 5 లక్షలు పెట్టి మేము ఏమి ఇంజనీరింగ్ చదివిస్తాం? కళాశాలలు ₹1,00,000 కంటే తక్కువ ఫీజు ఎక్కడ లేదు. అదే 4 సంవత్సరాల్లో 4 లక్షలు పెట్టాలి. మళ్ళీ హాస్టల్ ఫీజులు, బుక్కులు, ఎగ్జామ్ ఫీజులు ఇవన్నీ కలిపితే 5-6 లక్షలు అవుతుంది. ఇంకో 4 లక్షలు కలుపుకుంటే నా బిడ్డ పెళ్లి చేస్తా నేను. కానీ నేను ఇంజనీరింగ్ ఎందుకు చదివించాలి? సపరేట్గా నా బిడ్డ పెళ్లి చేస్తే అయిపోతుంది. కాబట్టి ఇప్పటి ఏ తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని ఎవరు ఇంజనీరింగ్ చదివించరు. ఇన్ని రోజులు ఏదో ప్రభుత్వ సహకారం అందించింది కాబట్టి మేము ఇంజనీరింగ్ చదివించినాం, పీజీ చదివించినాం, కానీ ఇప్పటి ఎవరు చదివించరు. ఆడపిల్లలకి ఇంటర్మీడియట్తోనే ఆపేస్తారని చెప్పినటువంటి ఒక పరిస్థితి చాలా బాధాకరం. వాళ్ళ హెలికాప్టర్లకు పైసలు వస్తాయి కొనడానికి. హైదరాబాద్ నుంచి నల్గొండకు, నల్గొండ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ చేయడానికి హెలికాప్టర్లకు పైసలు వస్తాయి. 70-80 సార్లు ఢిల్లీ పోవడానికి పైసలు వస్తాయి. మీ కోరికలను తీర్చుకోవడానికి అందాల పోటీలకు పైసలు వస్తాయి. మీ మనవళ్ళ సోకులు తీర్చడానికి, మీ సరదా తీర్చుకోవడానికి ఫుట్బాల్ మ్యాచ్లకు ₹100 కోట్ల మీరు ఖర్చు పెడతారు. కానీ పేదింటి బిడ్డలు ఈరోజు మేము డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చేస్తాం, ఉన్నత విద్యను అభ్యసిస్తామంటే మాత్రం ఈరోజు డబ్బులు రానటువంటి ఒక పరిస్థితి.